గుడ్ మార్నింగ్ బావా. చంపేస్తా. మా బావని పట్టుకొని మీ బావ అంటావే? మా బావా నేను చంపేస్తాను. నిన్ను చంపేస్తా మా బావ. హలో డాక్టర్. మీరా? కూర్చోండి. రేఖ బాబుని తీసుకుని ఇక్కడికి వచ్చిందని తెలిసింది, అందుకే కంగారు పడి వచ్చారు. అవునా? ఆ ఇందాకే వెళ్ళిపోయారు. పేషెంట్ ని చూడాలని వచ్చారు, చూసి వెళ్ళిపోయారు. సంధ్యకి ఎలా ఉంది డాక్టర్? కూర్చొని చెప్తాను. మీరు ఆమెను ఎప్పుడూ హాస్పిటల్లో జాయిన్ చేయాల్సింది. ఎందుకు ఇంత ఆలస్యం చేశారు? పేషెంట్ మెంటల్ కండిషన్ బాగా పాడైపోయింది. కోలుకోవటానికి బాగా టైం పట్టొచ్చు, లేదా ఎప్పటికీ కోలుకోలేకపోవచ్చు. నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఆ తర్వాత ఆ పైవాడి ఇష్టం. అవసరమైతే ఎవరైనా స్పెషలిస్ట్ చూపిద్దాం డాక్టర్. ఎంత ఖర్చైనా పర్వాలేదు. నాకు కావాల్సింది సంధ్య బాగైపోవటం. మీ బాధను నేను అర్థం చేసుకోగలను. నేను ఇంతకన్నా కాంప్లికేటెడ్ కేసెస్ ఎన్నో డీల్ చేశాను. నా సాయశక్తిగా ప్రయత్నం చేస్తానని చెప్పానుగా, వెయిట్ చేయండి. నేను వెళ్ళి ఒకసారి సంధ్యని చూడొచ్చు. వీళ్ళు నన్ను నేను దూరం చేస్తానంట నీరజ్. అందుకే నొప్పుంటే ఈ హాస్పిటల్లో నుండి నన్ను రిలీజ్ చేస్తారంట. వీళ్ళు ఎంత దుర్మార్గులో నీకు తెలియదు నీరజ్. సారీ పిన్ని, మీరు ఇక్కడికి రాకుండా ఉండాల్సింది. ఎందుకు వచ్చారు? తను ఎలా ఉందో చూద్దామని వచ్చాను. పరామర్శించడానికి వచ్చి నా మీద ఇలా విరుచుకు పడుతుందని నాకే తెలుసు. నా నోరు తానకూడదు కానీ సంజయ్ పిచ్చి బాగా ముదిరిపోయింది నీరజ్. ఆ మాట నేను ఇందాకే చెప్పాను. ఇప్పుడు మీరే కళ్ళారా చూశారుగా. దయచేసి ఇంకెప్పుడు ఆమెను చూడడానికి మీరెవరూ రావద్దు. షీఈస్ టోటల్లీ అవుట్ ఆఫ్ కంట్రోల్. ఇప్పుడు ఆమెను చూడడానికి మీరెవరూ రావద్దు. షీఈస్ టోటల్లీ అవుట్ ఆఫ్ కంట్రోల్. అంటే తనెప్పటికీ బాగవుదా డాక్టర్? ఒకవేళ బాగైతే అది మీ అదృష్టం అనుకోవాలి. ఇందాక బాబుని తీసుకుని రేఖ గారు వచ్చినప్పుడు కూడా ఇలాగే బిహేవ్ చేస్తూ పిచ్చిగా అరిచింది. నేనే ఆవిడ్ని వెళ్ళిపోమని రిక్వెస్ట్ చేసి పంపించేశాను. మీరిలా వస్తూ వెళ్తూ ఉంటే తను కోలుకోవడం చాలా కష్టం అవుతుంది. దయచేసి కొన్నాళ్ళు ఎవరూ రాకుండా ఉంటే బెటర్. ఓకే డాక్టర్. పిన్ని, బాబాయ్, వెళ్దాం రండి. నీరజ్, నీరజ్ వీళ్ళ మాటలు నమ్మద్దు నీరజ్. ఆ డాక్టర్ కూడా వాళ్ళ వైపు మాట్లాడుతుంది. నాకు ఎలాంటి పిచ్చి లేదు నీరజ్. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. డాక్టర్, మీరేం చేస్తారో నాకు తెలియదు. ఇప్పుడు అది మా మీద కడుపు మంటతో పిచ్చిదానిలా అరుస్తుంది. కానీ వీలైనంత తొందరగా అది నిజంగా పిచ్చిదైపోవాలి. అలా చేస్తే మీరు ఊహించలేనంత అమౌంట్ మీకు ముట్ట చెప్తాం. ఆ విషయం నాకు వదిలేయండి. దాన్ని నిజంగా పిచ్చిదాన్ని చేసే పూచి నాది.
ఈ గుడ్ న్యూస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం.